నమస్కారం అండి. మనం ఇప్పుడు దూర్వాసుల కామేశ్వర గారు రచించిన 'కాలాన్ని వెనక్కి తిప్పకు' అనే కథను విందామా? మమ్మీ అంది కళ్యాణి. వంట పనిలో మునిగి మామూలుగా అంది. మమ్మీ, నీకెవరన్నా మంచి గైనకాలజిస్ట్ తెలుసా? ఇదివరకు ఒకసారి ఎవరో లేడీ డాక్టర్ దగ్గరకు వెళ్ళావు. ఆవిడ పేరేమిటి? గొంతు తగ్గించి అడిగింది చిత్ర. చారు పోపు వేస్తున్న కళ్యాణి చటుక్కున కూతురు వైపు తిరిగి, గైనకాలజిస్టా? ఎవరికి, ఎందుకు? ఆశ్చర్యంగా చూస్తూ అంది. చిత్ర కాస్త కళ్ళు వాల్చి, ఐ మిస్డ్ మై పీరియడ్స్ మమ్మీ అంది. ఆ మాటకు కళ్యాణి గుండె ఒక్క బీట్ మిస్ అయింది. కలవరంగా అంటే అంటే అంది గాబరాగా. కూతురు మొహం చూడగానే ఏదో తట్టింది ఆమెకు. ఐ థింక్ ఐ ఆమ్ ప్రెగ్నెంట్ అంది చిత్ర చాలా మామూలుగా ఉప్మా కోసం పెట్టిన జీడిపప్పు పలుకొకటి నోట్లో వేసుకుంటూ. కళ్యాణి తెల్లబోతూ కూతురు వంక అయోమయంగా చూసింది. ఏమిటి, ఏమంటున్నావు? సరిగా వినలేదేమోనన్నట్టు, నమ్మలేనట్టు రెట్టించింది. ఈ నెల పీరియడ్స్ రాలేదు మమ్మీ. అనుమానం వచ్చి యూరిన్ టెస్ట్ చేయిస్తే పాజిటివ్ వచ్చింది. చిత్ర తల్లి వంక చూస్తూ అంది. కళ్యాణి కాళ్ళు వణికాయి. చెటుక్కున కూర కిందున్న స్టవ్ ఆర్పేసి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కుర్చీలో కూలబడింది. ఏమిటంటున్నావు? మతుండే మాట్లాడుతున్నావా? ఏమిటి అసలు సంగతి? నిజం చెప్పు. ఇదేమన్నా ప్రాక్టికల్ జోకా? నల్లబడ్డ మొహంతో అడిగింది కళ్యాణి. ప్రాక్టికల్ జోకా? నీతోనా? నిన్నటి నుంచి ఈ సంగతి నీకు ఎలా చెప్పాలా అని భయపడి చెప్పలేదు. లేట్ అయిపోతుందని చెప్పాను ఇవాళ. ఎంబ్రాసింగ్గా చూస్తూ అంది. కళ్యాణి నిలువుగుడ్లేసుకుని చూసింది. హౌ హౌ డస్ ఇట్ హ్యాపెన్? తన గొంతు తనకే వినిపించనట్లుగా గొణిగింది. ఏమిటా సిల్లీ ప్రశ్న అన్నట్లు చూసింది చిత్ర. ఇట్ జస్ట్ హ్యాపెండ్. దట్ బ్లడీ ఫెలో ఏం పర్వాలేదు, ఒకసారికి ఏం కాదు, సేఫ్ పీరియడ్ అంటూ చెప్పాడు కళ్ళెగరేస్తూ అంది. ఎవరు ఎవరు వాడు? నీకెంత ధైర్యమే? ఏ జలుబో చేసిందన్నంత తేలిగ్గా చెప్తున్నావు? ఎంత ధైర్యంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని అడుగుతున్నావు? కోపంతో కళ్యాణి మాటలు తడబడ్డాయి. ఇది మీ డాడీకి తెలిస్తే పాతేస్తారు నిన్ను. ఎంతకు తెగించావు? కోపంతో మొహం ఎర్రబడిపోయింది. అసలు ఇదంతా నిజమని కళ్యాణి ఇప్పటికీ నమ్మలేకపోతోంది. ఇండియాలో ఈ తరంలోనైనా ఎంత మోడర్న్గా ఫార్వర్డ్గా పెరిగినా ఓ అమ్మాయి వచ్చి తల్లితో ఓపెన్గా తాను ప్రెగ్నెంట్ అన్న విషయం అతి మామూలుగా చెప్పడం అన్నది నమ్మలేని విషయంలా జీర్ణించుకోలేకపోతోంది. ఫారిన్ కంట్రీస్లో, అమెరికాలో అక్కడ పిల్లలు చాలా స్వేచ్ఛగా సెక్స్ లైఫ్ నడుపుతారని, హై స్కూల్ లెవెల్ నుంచి బాయ్ ఫ్రెండ్స్, డేటింగ్లు విచ్చలవిడిగా తిరిగి కడుపులు, అబార్షన్లు అతి మామూలు అయిపోయాయని చదవడం, వినడం జరిగింది. కానీ మన దేశంలోనూ కొన్ని చోట్ల అమ్మాయిలు, అబ్బాయిలు ఫ్రీగా తిరిగినా రహస్యంగా పెద్దలకు తెలియకుండా తిరగటం ఉంది. అక్కడక్కడ అమ్మాయిలకు అబార్షన్లు గుట్టు చప్పుడు కాకుండా తల్లిదండ్రులు జరపడం లాంటివి ఉన్నాయి. కానీ ఇలా ఒక అమ్మాయి తల్లితో తాను ప్రెగ్నెంట్ అని కాస్తైనా జంకు గొంకు లేకుండా చెప్పడం, అది తన కూతురు అవడం అన్నది ఊహించలేని కళ్యాణికి పెద్ద షాక్ ఇది. ఏమిటి మమ్మీ అలా చూస్తావు, కొంప మునిగిపోయినట్టు? డాక్టర్ దగ్గరికి వెళితే జస్ట్ 2 minutes జాబ్. అప్పటికి కళ్యాణి ఈ లోకంలోకి వచ్చిన దానిలా లేచి కూతురు చెంప చెళ్ళుమనిపించింది. కోపంతో ఆమె మొహం ఎర్రబడిపోయింది. నోరు ముయ్, ముందు నోరు ముయ్. ఇంకొక్క మాట మాట్లాడావంటే చంపేస్తా. ఎవడా వెధవా? ముందు అది చెప్పు. ఎవడు వాడు? కళ్ళెర్రబడగా గద్దించి అడిగింది. చెంపదెబ్బ తిన్న చిత్ర రోషంగా తల్లివంక చూసింది. ఎవడో ఒకడు. ఎవడైతేయే? నువ్వు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తావా లేదా? అది చెప్పు ముందు, పొగరుగా అంది. ఏ, వాడెవడో వాడినే తీసుకెళ్ళమనకపోయావా డాక్టర్ దగ్గరకు? నా అవసరం ఏమొచ్చింది? ఇంతకు తెగించిన దానివి, ఎవడైతేనేం అన్నదానివి, నా దాకా ఎందుకు ఇది? గప్చుప్గా మాకెవరికీ తెలియకుండా ఆ అబార్షన్ ఏదో నీవే చేయించుకోవాల్సింది. కళ్యాణి కూతురి వంక తిరస్కారంగా చూసింది. ఆ సందీప్ గాడు రావటానికి భయపడి ఏడుస్తున్నాడు. సందీప్ పేరు చెప్పేశాక నాలిక కొరుక్కుంది. ఎవరన్నా చూస్తే అంటూ భయపడుతున్నాడు ఆ స్టూపిడ్. డాక్టర్ అబార్షన్కి హస్బెండ్ కానీ పేరెంట్స్ కానీ ఉండాలంటుంది. ఓ, తమరు అప్పుడే అన్ని ప్రయత్నాలు చేసే నా దగ్గరకు వచ్చారన్నమాట. ఆ సందీప్ అంటే ఆ తెల్లగా మెడలో చైను ఆ అగర్వాల్ కొడుకేనా? వాడు నీకోసం పుస్తకాలంటూ ఇంటికి కూడా వచ్చాడు. వాడేనా? కోపంగా అడిగింది. చిత్ర
తలాడించింది కాస్త ఎంబ్రాసింగ్గా చూస్తూ. పట్టుమని 20 ఏళ్ళు లేని మీరు చదువుకోమని కాలేజీలకు పంపిస్తే మీకెప్పటి నుంచి లవ్లు సెక్స్లు కావాల్సి వచ్చాయా? ఉత్తి ప్రేమలు సెక్స్లేనా? పెళ్ళి కూడా ఏమన్నా చేసుకున్నావా? పెళ్ళెందుకు చేసుకుంటాడులే వాడు. ఈజీగా దొరికావని నీతో తిరిగాడు. వాడి అవసరం తీరాక మొహం చాటేశాడు. డాక్టర్ దగ్గరకు కూడా రావడానికి ఇష్టపడలేదంటే వాడెంత గడుసువాడో, నిన్నెలా తెలివిగా వాడుకున్నాడో అర్థమైందా ఇప్పటికన్నా? కసిగా హేళనగా అంది. మమ్మీ, ఫర్ గాడ్ సేక్, ఇట్ ఈజ్ టూ లేట్ టు డిస్కస్ ఆల్ దిస్. అయిందేదో అయింది. నా తప్పో వాడి తప్పో, జరిగిందేదో జరిగింది. చెప్పు, నువ్వు హెల్ప్ చేస్తావా? నన్ను ఏదో ఏర్పాటు చేసుకోమన్నావా? ఏదో పొరపాటు జరిగింది, దానికి పెద్ద రాద్ధాంతం చేస్తున్నావు. ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. ఆ పొగరు నిర్లక్ష్యం చూసేసరికి కళ్యాణికి తిక్కరేగింది. ఇంత జరిగినా నీకు ఇంకా బుద్ధి రాలేదన్నమాట. ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. ఎస్, ఓకే, వెళ్ళు. నీవేం చేసుకుంటావో చేసుకో. ఇంత చేసిందని అది నీవే చేసుకో. కళ్యాణి కోపంగా లేచి స్టవ్ వెలిగించి కూర కలిపింది. బుద్ధి అంటే తప్పు చేశాను అని మీ కాళ్ళు పట్టుకు ఏడవాలా? అలా అయితే సంతోషంగా ఉండేదేమో మీకు, కసిగా అంది చిత్ర. కనీసం నీ మాటల్లో జరిగిన దానికి పశ్చాత్తాపం కానీ తప్పు చేశానన్న భావం ఉంటే నాకు కాస్తన్నా జాలి ఉండేది నీ మీద. నాట్ ఏ బిగ్ డీల్ అని అంటున్నావంటే నీకు అసలు ఏం జరిగిందో, దాని పర్యవసానం ఎలా ఉంటుందోనన్న ఆలోచన కూడా లేకుండా మాట్లాడుతున్నావంటే నీవెంత మూర్ఖురాలివో తెలుస్తోంది. మన ఇండియాలో ఓ పెళ్లి కాని పిల్ల గర్భం దాల్చడం అంటే దాని పరిణామాలు ఎలా ఉంటాయో నీకు తెలియదు. ఇది పైకి తెలిస్తే ఏ తలమాసిన వెధవా కూడా నిన్ను పెళ్ళాడు. ఉత్తప్పుడు ఎంత మోడర్న్గా అభ్యుదయ భావాలు పలికినా పెళ్లి వేళకు వచ్చేసరికి వంశాలు సంప్రదాయాలు చూస్తారు. పెళ్ళి కాకపోతే కొంప మునగదులే, మొండిగా వాదించబోయింది. అవును, నీకు పెళ్ళి అవసరమేమిట్లే, ఎంతకు తెగించిన దానివి. కళ్యాణి కోపంగా ఏదో అనబోయింది. చిత్ర కోపంగా, స్టాప్ ఇట్ మమ్మీ, నిన్ను హెల్ప్ అడగడం నాదే బుద్ధి తక్కువ. ఏదో ఎక్స్ట్రాడినరీ థింగ్ లోకల్లో నీ కూతురే చేసిందన్నట్టు మాట్లాడకు. ఇట్స్ జస్ట్ ఏ నార్మల్ థింగ్ దట్ హ్యాపెండ్. అమ్మాయిలు అబ్బాయిల మధ్య అట్రాక్షన్ల మధ్య అప్పుడప్పుడు ఇలాంటివి జరగడం ప్రపంచవింతలా మాట్లాడకు. నువ్వు డాక్టర్ దగ్గరకు తీసుకువెళతావో నన్నే వెళ్ళమంటావో త్వరగా చెప్పు, అసహనంగా అంది. కళ్యాణి తిరస్కారంగా కూతురు వంక చూసింది. డాడీకి చెప్పి ఏం చెయ్యమంటారో అడగాలి. ఇప్పుడు ఆయన నన్ను తిట్టిపోస్తారు, నిన్ను నెత్తినెక్కించుకుని పాడు చేశానని. నిన్ను నమ్మి ఇంత స్వతంత్రం ఇచ్చినందుకు నా నెత్తి మీదకు తెచ్చావు. ఆయనకెందుకు చెప్పడం? డాడీ అసలే ఓల్డ్ ఫ్యాషన్. నీవే అర్థం చేసుకొనిది ఆయన ఎలా అర్థం చేసుకుంటారు? ఆయనకు చెప్పకుండా దాస్తే రేపొద్దున ఈ విషయం తెలిస్తే నా ప్రాణం తీస్తారు. నాకు మతిపోతోంది. నన్ను ఆలోచించుకొని అసలేం చెయ్యాలో. నాకు ఆఫీస్కు టైం అయిపోతోంది. పనంతా అలాగే ఉంది. నీవిక్కడి నుంచి వెళ్ళు తల్లి. గాబరా పడుతూ వంట పని పూర్తి చేయసాగింది. నీవు డాడీకి చెప్తే నేను ఊరుకోను. నువ్వు హెల్ప్ చేయకపోతే చేయకు. విసురుగా వెళ్ళిపోయింది చిత్ర. ఇదిగో, నువ్వు ముందు ఆ సందీప్ని ఇంటికి తీసుకురా, నేను ఒకసారి మాట్లాడాలి వాడితో. కళ్యాణి వెనక నుంచి అరిచింది. చిత్ర చటుక్కున వెనుదిరిగి తల్లిని మింగేసేటట్టు చూస్తూ, నీవేం వాడితో మాట్లాడనక్కర్లేదు. ఆ రాస్కెల్ నన్ను తప్పించుకు తిరుగుతున్నాడు. వాడితో నేను మాట్లాడను అంటూ వెళ్ళిపోయింది. వీళ్ళ ప్రేమ మోజు అన్నీ అప్పుడే అయిపోయాయన్నమాట, విరక్తిగా అనుకుంది. జరగబోయేది తలుచుకుంటే, ఇంట్లో రాబోయే తుఫాన్ తలుచుకుంటే, భర్తని ఎలా ఎదుర్కోవాలో తలుచుకుంటే ఆమె కాళ్ళు వణుకుతున్నాయి, గుండెలు దడదళ్ళాడుతున్నాయి. కళ్యాణి ముందు నుంచి ఆధునిక భావాలు కలిగిన యువతి. స్త్రీ స్వాతంత్రం, వ్యక్తిత్వం, ఆత్మాభిమానం లాంటివి ఆమెకిష్టమైన పదాలు. ఆడది మగాడికన్నా దేనిలోనూ తీసిపోదని, అవకాశం ఇస్తే అతన్ని మించిపోగలదని, ఆడది చదువుకుని తన కాళ్ళ మీద తాను నిలబడాలని, ఆర్థిక స్వాతంత్రం ఉండాలని, తనకంటూ ఓ వ్యక్తిత్వం ఉండాలని అభిలషించేది. తన తల్లి చదువు, ఆర్థిక స్వాతంత్రం లేక తండ్రి ఎన్నన్నా పడే దుస్థితి లాంటిది తనకు కలగరాదని పంతం పట్టి ఏడ్చి రాగాలు పెట్టి నిరసన వ్రతాలు చేసి ఇంటర్తో చదువాపేసి పెళ్లి చేస్తామంటే ఎదురు తిరిగి డిగ్రీ తెచ్చుకుని బ్యాంక్ పరీక్ష రాసి
క్లర్క్ ఉద్యోగం సంపాదించి ఇప్పుడు ఆఫీసర్ స్థాయికి ఎదిగింది. ఉద్యోగం వచ్చే వరకు పెళ్లి మాట ఎత్తనన్న మాట మీద నిలబడింది. తన తరువాతి తరం తన కూతురు తాను పడిన అవస్థలు పడరాదని ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా బాగా చదివించింది. మంచి పొజిషన్లో ఉండాలని ముందు నుంచి కూతురికి కొడుక్కి ఎలాంటి తేడాలు చూపకుండా పెంచాలని ఆరాటపడింది. రామకృష్ణ పల్లెటూరులో పెరిగినవాడు. కాస్త సంప్రదాయాలు పట్టింపులు ఉన్నవాడు. దేవుడు, పూజలు, గుళ్ళు, గోపురాలు అంటూ తిరిగే రకం. ఆడపిల్లని ఆడపిల్లగా పెంచని భార్యని దుయ్యబడుతుండేవాడు. దానికి చక్కగా 2 జళ్ళు వేసి బొట్టు కాటుగా పెట్టకుండా ఆ క్రాఫ్ ఏమిటి? ఆడపిల్ల మగపిల్లాడితో సమానంగా ఆ పరుగులు, ఆ సైకిల్ తొక్కడం ఏమిటి? వయసొచ్చిన పిల్ల ఆ షార్ట్సు బనీళ్లు వేసుకుని మగపిల్లలతో షటిల్ ఆడుతుంది. దాన్ని నీవే పాడు చేస్తున్నావు. వాడితో సమానంగా దానికి మోపెడుకొనాలా? ఆ ప్యాంట్లు వేసుకుని అది మగరాయిళ్ళ తిరగాల? అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికీ ఇంజనీరింగ్ చెప్పించాలా? మగపిల్లాడికంటే తప్పదు. ఇది ఏ బిఏనో చదవచ్చు, తర్వాత ఏదో చదివించవచ్చు. ఆ మగపిల్లల్ని ఇంటికి రానిస్తావెందుకు? అది నీ కూతురు ఎవడి స్కూటర్ వెనకాలో ఎక్కి వెళ్తుంది తెలుసా? నేను కళ్ళారా చూశాను. ఇది నువ్విచ్చిన అలుసు. దాన్ని ఎందుకు పనికి రాకుండా చేస్తున్నావు? చిన్నప్పటి నుంచి రామకృష్ణ, కళ్యాణిల మధ్య ఆడపిల్ల విషయంలో ఎన్నో వాదనలు, దెబ్బలాటలు. ఆడపిల్ల అంటే కళ్యాణికి కోపం. ఏ ఆడపిల్ల అయితే ప్యాంటు వేసుకోకూడదని రూల్ ఉందా? షర్ట్లు ఆడితే తప్పేమిటి? ఆడేటప్పుడు షార్ట్స్ కాక మరేం వేసుకుంటారు? మగపిల్లాడు వాడికి మోపెట్టుకుంటే వాడికంటే ఇది దూరం వెళ్ళాలి. దీనికెందుకు కొనరు? క్లాస్మేట్స్ ఏదో సరదాకి ఇంటికి వస్తే తప్పేమిటి? వాళ్ళ బుర్రల్లో ఆడా మగ తేడాలు పెట్టి మనమే పాడు చేస్తాం. ఫ్రెండ్స్కు ఆడా మగ తేడాలు ఎందుకు? దాని మోపెడు చెడిపోతే ఫ్రెండ్ స్కూటర్ ఎక్కొస్తే కొంప మునిగిపోదు. ఇలా కూతుర్ని వెనకేసుకు వస్తూ ఆడపిల్ల అన్న తేడా లేకుండా పెంచింది. ఇద్దరం ఉద్యోగాలు చేస్తూ వాళ్ళకి కావలసిన చదువులు చెప్పించలేమా? ఆడపిల్ల అయితే ఇంజనీరింగ్ చదవకూడదా? వాడికంటే దీనికే లెక్కలు బాగా వచ్చు. దాని ఛాన్స్ మనం పాడు చేయాలా అంటూ పంతంగా కూతుర్ని ఇంజనీరింగ్లో పెట్టింది. చిత్ర, చైతన్య ఇద్దరికీ ఏడాది తేడా ఉండడంతో ఇద్దరూ కొట్టుకోకుండా 2 సైకిళ్ళు, 2 మోపెళ్ళు, 2 పుస్తకాల సెట్లు, ప్రతిదీ వంతులు లేకుండా చేసేది. నీ కర్మ, అలా గాలి కుదిలేసి నెత్తికెక్కించుకుంటున్నావు. అలా స్వేచ్ఛగా మగపిల్లలతో స్నేహాలు ఎంకరేజ్ చేస్తున్నావు. ఎప్పుడో అది కొంప ముంచుతుంది, అప్పుడు ఏడుస్తావు. ఒకసారి బాయ్ ఫ్రెండ్స్తో అమ్మాయిలంతా పిక్నిక్ వెడితే ఆ రోజు పెద్ద గొడవ చేశాడు రామకృష్ణ. ఈ కాలం పిల్లలు తెలివైన వాళ్ళు. వాళ్ళ లిమిట్స్ వాళ్ళకు తెలుసు. స్వేచ్ఛ ఇవ్వకపోతే దొంగచాటుగా తిరుగుతారు, అబద్ధాలు చెబుతారు. ఇలా అయితే ఫ్రాంక్గా మనతో అన్నీ చెబుతారు అంటూ వాదించింది. ఆ రోజు తల్లి సపోర్టుతో చిత్ర చాలా బోల్డ్, ఎవ్వరినీ లెక్క చేయని రీతిలో ప్రవర్తించడం రామకృష్ణకి అస్సలు నచ్చేది కాదు. ఇప్పుడు భర్తకి చెబితే తానే కారణమని దుమ్మెత్తిపోస్తాడు. అతను అనడం సరే, ఎలాగూ తప్పదు. తాను ఇంత స్వేచ్ఛ, స్వాతంత్రం ఇస్తే అది దుర్వినియోగం చేసిన కూతుర్ని క్షమించలేకపోతోంది కళ్యాణి. ఇప్పటికీ జరిగిందాన్ని సమర్థించుకుంటున్న కూతుర్ని ఈ విషయంలో తేలిగ్గా తీసుకోలేదు. తానేం చేసినా తల్లి గుడ్డిగా సపోర్ట్ ఇవ్వదు అన్నది అర్థం కావాలంటే తాను 2-3 రోజులు పట్టించుకోకుండా బింకంగా ఉంటే, కాళ్ళబేరానికి వచ్చి ప్రాధేయపడితే అప్పుడు చీవాట్లు పెట్టి డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లాలని నిర్ణయించుకుంది. డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లే ముందే భర్తకి ఈ విషయం చెప్పచ్చు. 1-2 రోజులు ఊరుకుని కూతురు రియాక్షన్ గమనించాలని నిర్ణయించుకుంది కళ్యాణి. అర్ధరాత్రి మంచి నిద్రలో ఉన్న కళ్యాణికి తనని ఎవరో కుదిపి లేపుతుంటే చటుక్కున మెలకు వచ్చింది. కళ్ళిప్పేసరికి చిత్ర ఏడుపు గొంతుతో మమ్మీ మమ్మీ అంటూ రహస్యంగా పిలుస్తోంది. చటుక్కున లేచి కూర్చుంది కళ్యాణి. చిత్రమొహం బెడ్లైట్ వెలుగులో పాలిపోయి ఉంది. భయంతో ఏడుస్తున్న కూతుర్ని చూసేసరికి దిగ్గున లేచి గదిలోంచి బయటికి వచ్చి చిత్రగదిలోకి నడిచింది. చిత్ర మంచం మీద లొంగ చుట్టుకుపోతూ మమ్మీ నొప్పి, మమ్మీ బ్లీడింగ్ అయిపోతోంది, డూ సంథింగ్ కడుపు పట్టుకు ఏడవసాగింది. ఆమె పక్క మీద నైట్ గౌన్ నిండా రక్తం మరకలు. కళ్యాణి గుండె ఛల్లుమంది. ఏమైంది? ఏం చేశావు?
గాబరాగా కడుపు పట్టుకుని బాధతో మెలికలు తిరుగుతున్న చిత్రని అడిగింది. ఏం చేశావే? ఏదన్నా మందు మింగావా? భయంగా చూస్తూ అడిగింది. మొన్న ఓ లేడీ డాక్టర్ అబార్షన్ చేసింది. ఇవాళ సాయంత్రం నుంచి బ్లీడింగ్. ఇందాకటి నుంచి కడుపులో ఒకటే పోటు. బ్లీడింగ్ అలా అయిపోతోంది. మమ్మీ, ఈ నొప్పి, చచ్చిపోతున్నాను. డూ సంథింగ్, ఏడవసాగింది బేలగా. ఏ డాక్టర్ చేసింది? ఒక్కత్తివి ఎందుకు వెళ్ళావు? గాబరాగా అంది. నువ్వేం చెప్పలేదు నాకు. నా ఫ్రెండ్ రవి పాపం తాను హస్బెండ్ అని చెప్పి వచ్చి నాకు హెల్ప్ చేశాడు. ఎక్కడో ఎవరో ఓ డాక్టర్ ఉందంటే ముక్కు మొహం తెలియని ఎవరి దగ్గరకో వెళ్ళావన్నమాట. కోపంగా అంది కళ్యాణి. అబార్షన్ సరిగా చేయలేదన్నది కళ్యాణికి అర్థమైంది. ఇది ఇంకా వాదులాడవలసిన టైం కాదని అర్థమయ్యి గబగబా రామకృష్ణన్ లేపటానికి వెళ్ళింది. ఇన్కంప్లీట్ అబార్షన్, ఈ బ్లీడింగ్, ఇంత జ్వరం, కడుపులో పోట్లు, ఇవన్నీ ఇన్ఫెక్షన్కి సూచనలు. ఎక్కడ పడితే అక్కడ ఊరు పేరు లేని ఏదో చిన్న ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో చేయించుకున్న ఫలం. ఈ కాలం పిల్లలు చదువుకుని తప్పు ఒప్పులు తెలుసుకోరు. తప్పు చేశాక కనీసం చేసిన దాన్ని సరిగా అయినా సర్దిద్దుకోరు. తల వాచేట్లు చీవాట్లు పెట్టి అప్పటికప్పుడు డిఎన్సి చేసి అబార్షన్ పూర్తి చేసి పెయిన్స్కి, ఇన్ఫెక్షన్కి ఇంజెక్షన్లు ఇచ్చింది డాక్టర్. మీరు తల్లి ఉండి పంతానికి పోయి అలా 2-3 రోజులు వదిలేయాల్సింది కాదు. పిల్లలు తప్పు చేసినప్పుడు మనం కాకపోతే ఎవరు ఆదుకుంటారు అంటూ కళ్యాణిని మెత్తగా మందలించింది డాక్టర్. ఆవిడ తన కొలీగ్ ఆడపడుచు. ఇదివరకు పరిచయంతో కళ్యాణి అక్కడికి వచ్చింది. ఆవిడ ముందు తానే తప్పు చేసినట్లు తలదించుకుంది. ఆ రాత్రి సంగతి విని నిశ్చేష్టుడయ్యాడు రామకృష్ణ. అప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా కారు తీసి నర్సింగ్ హోమ్కి తీసుకెళ్ళాడు. ఆ తర్వాతైనా కూతుర్ని పలకరించలేదు, మందలించలేదు. కళ్యాణి ఏదో చెప్పబోయినా వినలేదు. ఆ రోజు నర్సింగ్ హోమ్లో ఉంచి మర్నాడు కూతుర్ని ఇంటికి తీసుకెళ్ళింది కళ్యాణి. మీ డాడీ నిన్ను ఒక్క మాట అనలేదు అంటే ఆయన నువ్వు చేసిన పనికి ఎంత హర్ట్ అయ్యారో తెలుసుకో. ఆయన బాధ, అవమానం మనసులో దాచుకున్నారు అంటే మనల్ని క్షమించలేదన్నమాట. ఇంతకంటే ఆయన నిన్ను నన్ను తిట్టినా బాగుండేది. ఆయనకు మొహం చూపించలేకపోతున్నాను. కళ్యాణి కూతురికి పళ్ళరసం తెచ్చిస్తూ అంది. సారీ మమ్మీ, చిత్ర తలవాల్చుకుని అంది. ఈ ఒక్క రోజులో ఆమె పొగరు వగరు అన్నీ దిగిపోయినట్లు సౌమ్యంగా అంది. పాలిపోయి కళ్ళ కింద నల్లచారలతో మొహం పీక్కుపోయిన కూతురు మొహం చూస్తే శారీరకంగా, మానసికంగా ఎంత బాధపడింది అర్థమవుతోంది. చిత్ర, నీ ఈ తప్పడడుగుతో నీవు స్వేచ్ఛను పోగొట్టుకున్నావు. నీపై అందరికీ నమ్మకం పోయేట్లు చేసుకున్నావు. ఇంకా నీపై ఎన్ని ఆంక్షలు పెడతారో మీ డాడీ చూద్దువు గాని. నువ్వు ఏం చేసినా, ఎక్కడికి వెళ్ళినా, కాలేజీ నుంచి రావడం 1 గంట ఆలస్యమైనా అనుమానంగానే చూస్తాం. నిన్ను వెనకేసుకొచ్చే అవకాశం నాకు లేదిప్పుడు. చిత్ర ఏడవడం ఆరంభించింది. ఏడుపు మధ్య, మమ్మీ, నేను కావాలని చెయ్యలేదు. ఆ సందీప్ ఇంటికి వెళదామంటే సరదాగా వెళ్ళా. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు అంతా తిరుపతి వెళ్ళారని వెళ్ళాక తెలిసింది. ఏవో కబుర్లు చెప్పాడు, మ్యూజిక్ పెట్టాడు, డ్యాన్స్ అన్నాడు, జస్ట్ ఫర్ ఫన్ అన్నాడు. ఇదంతా కాలేజీ అబ్బాయిలు అమ్మాయిలు అంతా చేస్తారన్నాడు. ఎవరెవరివో పేర్లు చెప్పాడు. ఒక్కసారికి ఏమవదు, తప్పేమిటి? ఇలా ఏదేదో అంటూ నన్ను మాటల్లో వశపరుచుకున్నాడు. నాకు ఏమోలో ఎలా ఉంటుందో అన్న జస్ట్ ఇంక్విజిటివ్నెస్ ఇలా అవుతుందని అనుకోలేదు. మమ్మీ, సేఫ్ పీరియడ్ పర్వాలేదన్నాడు ఏడుస్తూ అంది. చిత్ర, ఈ మగపిల్లలకి ఈ వయసులో దృష్టి ఎంతసేపు సెక్స్ పైనే ఉంటుంది. బై హుక్ ఆర్ క్రూక్ ఆ అనుభవం పొందాలని ఆరాటపడే వయసు అది. ఆ యవ్వన ఆరంభంలో దీనికోసం ఉచితానుచితాలు మర్చిపోతారు. అబ్బాయిలతో స్నేహం చేసేటప్పుడు హద్దులు గీసుకోవాల్సింది అమ్మాయిలే. స్నేహాన్ని ఆకర్షణకి లోబడకుండా ఉంచుకోవడానికి అబ్బాయిలను గిరిగీసి దూరం ఉంచాలి. నిప్పు కాలడం దాని సహజ లక్షణం. దానికి దూరంగా ఉండాల్సింది మనం. మన పూర్వులు ఆడదానికి ఇన్ని ఆంక్షలు ఎందుకు పెట్టారంటావు? నిప్పు దగ్గరికి వెడితే కాలేదు ఆడదానికే. బాధ, హింస, అవమానం భరించాల్సింది ఆడదే. కాబట్టి నీతో ఎంజాయ్ చేసిన సందీపు హాయిగా ఉన్నాడు. కొన్ని క్షణాల తొందరపాటు వల్ల నీకు ఎంత కష్టం, నష్టం జరిగింది. నిన్ను ఎంత బాధ, అవమానాలకు లోను చేసింది ఆ సంఘటన.
మనం ఎంత మోడర్న్గా స్త్రీ పురుష సమానత్వం అని ఎన్ని మాటలు వల్లించినా ఈ ఒక్క విషయంలో మాత్రం మనం పురుషుల ముందు తల ఒగ్గాల్సిందే. ప్రకృతే పురుషుని పట్ల పక్షపాతం వహించి మనకు అన్యాయం చేసింది. ఇద్దరూ పాలు పంచుకున్న ఆనందంలో స్త్రీ మాత్రమే శిక్షకు గురవడం దేవుడు మనకిచ్చిన శాపం. ఈ బాధ, ఈ అవమానం మనం తప్పించుకోలేనిది. చిత్ర గిల్టీగా చూసింది. చిత్ర, నీకు నేనెప్పుడూ మగపిల్లాడితో సమంగా స్వేచ్ఛ ఇచ్చాను. స్వేచ్ఛ అంటే విచ్చలవిడితనం కాదు. నువ్వు చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేసుకోవాలి, ఆర్థిక స్వాతంత్రం ఉండాలి, ఏదైనా నిబ్బరంగా ఎదుర్కొనే మనస్థైర్యం ఉండాలి, ఓ వ్యక్తిత్వం అలవర్చుకోవాలి. మగాడి కంటే మనం దేనిలోనూ తక్కువ కాదు అని నిరూపించాలి అన్నది నా ఉద్దేశం. స్వేచ్ఛకి నీవు విపరీత అర్థం తీశావు. స్వేచ్ఛ, స్వాతంత్రం అంటే ఇష్టం వచ్చిన మగాడితో విచ్చలవిడిగా తిరగడం కాదు. అలా తిరిగితే ఏ సభ్య సమాజం ఊరుకోదు. సమాజానికి కొన్ని కట్టుబాట్లుంటాయి. ఆ కట్టుబాట్లు దాటితే ఎంత నవీన సమాజమైనా వేలెత్తి చూపి పరిహసిస్తుంది. ఆ యుగం నాటి కుంతి మొదలు నీ వరకు ఇలాంటి అక్రమ సంబంధాలని ఏ సమాజమూ ఆమోదించదు. ఇప్పుడే కాదు, ఇంకో 50 ఏళ్ళు గడిచినా ఏ తల్లి తన కూతుర్ని అబార్షన్కి తీసుకొచ్చానని అందరి ఎదుట చెప్పగలదా? ఏ ఆడపిల్ల నేను అబార్షన్ చేయించుకున్నాను అని ఓపెన్గా చెప్పగలదా అంటే అనుమానమే. నిన్ను నర్సింగ్ హోంలో చూసి ఆ ప్రసాదరావు భార్య ఆశ్చర్యంగా అడిగితే ఏదో గైనిక్ ప్రాబ్లం అని అబద్ధం చెప్పాను. అది అబద్ధం అని నా మొహమే చెప్తుంది. రేపు ఈ వార్త మా ఆఫీసులో, నీ కాలేజీలో అందరికీ ఎలాగో తెలుస్తుంది. వారి అనుమానపు దృక్కులు, సానుభూతి వాక్యాల చాటున హేళన ఉంటుంది. ఇంతేకాదు, ఇది రేపు నీ పెళ్లికి అవరోధం అవ్వచ్చు. నీ అంతట నువ్వు ఎవరినన్నా చేసుకున్నా సమయం వచ్చినప్పుడల్లా దెప్పటానికి ఇది ఆయుధంగా వాడుకుంటాడు ఆ మొగుడనేవాడు. చిత్రమొహం కళతప్పి నల్లబడింది. మమ్మీ, నీవిన్నంటున్నావు. మా కాలేజీలో కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు ఎలా తిరుగుతారో తెలుసా? హోటళ్ళు, పిక్నిక్లు అంటూ. ఐఆమ్ షూర్ దే ఆర్ హ్యావింగ్ సెక్స్. ఎవరో ఏదో చేశారని నీవు చేయనక్కర్లేదు. పట్టుబడే వరకు అందరూ పవిత్రులే. ఈ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ వచ్చాక ఎందరు పవిత్రంగా ఉన్నారన్నది ప్రశ్నార్థకమే. ఆ పాటి తెలివి కూడా లేకుండా నీవు రొంపిలో దిగబడ్డావు. ఆ మాట నేను ఇంతవరకు ఎందుకు అనలేదో తెలుసా? ఫ్యామిలీ ప్లానింగ్ యూజ్ చేస్తూ బాయ్ ఫ్రెండ్స్తో తిరగచ్చు అని నేను సజెషన్ ఇచ్చినట్లవుతుందని. చిత్ర, ప్లీజ్, నీలాంటి అమ్మాయిలు విచ్చలవిడిగా తిరిగి మళ్ళీ నా స్త్రీ స్వాతంత్రమర్హతి అని పెద్దలు భావించి చరిత్ర పునరావృతమయ్యి ఆడదాన్ని మళ్ళీ 100 ఏళ్ళు వెనక్కి పంపేయకుండా చూడాల్సిన బాధ్యత ఈ తరం ముందు తరాల అమ్మాయిల మీద ఉంది. పర్వాలేదు, స్త్రీకి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇచ్చినా దుర్వినియోగం చెయ్యదు అన్న నమ్మకం సమాజానికి మీ యువతరం కలిగించాల్సిన బాధ్యత ఉంది. కళ్యాణి మాటలకి చిత్ర కళ్ళు వాల్చుకుంది. చిత్ర మళ్ళీ ఇలాంటి తప్పు చెయ్యదని, చేసే ముందు 10 సార్లు ఆలోచిస్తుందన్న నమ్మకం కళ్యాణికి కలిగింది. కథ పేరు కాలాన్ని వెనక్కి తిప్పకు. రచించిన వారు డి. కామేశ్వరి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.